వెస్టీస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏంటి ఇంతమంది ఉండగా ఆమెతో కట్టెల పొయ్యి మీద వండిస్తున్నారు, అది ముసలావిడ అనుకుంటున్నారా? గుడికి వెళ్ళామండి మొక్కు తీర్చుకోవడానికి. అక్కడ పెద్దవాళ్ళు పొంగల్ చేస్తే మంచిదని చెప్పి ఆమెను కూర్చోబెట్టాం. అంతేకాని ఆమెకు వండే ఓపిక లేదు, మాకు వండిచ్చే సాహసం లేదు. అసలు విషయం ఏంటంటే మా అక్క సీఏ చదువుతున్నప్పుడు అదేదో నాగార్జున పాట ఉంటుంది కదా, మంచి లుక్ పోయి జుట్టు రాలిపోయి ఫేస్ వాడిపోయి అని చెప్పి అలా తయారైపోతుందని చెప్పి కంగారులో మా పెద్దనాన్న అమ్మాయి సీఏ తొందరగా అయిపోతే బోటల్ని బలిస్తామని మొక్కున్నారంట. మరి సీఏ అయిపోయింది, పెళ్లి ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కాబోతుంది. ఇన్ని మంచి విషయాలు జరిగిన తర్వాత మొక్కు తీర్చుకోకపోతే అమ్మవారికి ఎక్కడ కోపం వచ్చేస్తుందో అని చెప్పి ఫ్యామిలీ బయలుదేరిపోయారు. ఫ్యామిలీ అంటున్నావు, మరి నువ్వు కనిపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా? నన్ను ఎవరు పిలుస్తారు, నేను ఎవరికి కావాలి చెప్పండి? నేనేమో హైదరాబాద్లో ఉన్నా, వాళ్ళేమో ఊర్లో చేసుకుంటున్నారు. అదేం లేదులేండి, 2000 ఛార్జీలు పెట్టుకుని వెళ్ళే బదులు 200 పెడితే మటనే వస్తుంది కదా అని చెప్పి నేనే కక్కుర్తో వెళ్ళలేదనమాట. చూసారా మా వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్గా అన్ని సామాన్లు తీసుకెళ్ళిపోయారు. మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళారో పిక్నిక్ వెళ్ళారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. అన్ని సామాన్లు తీసుకెళ్ళి వంట ఆయన తీసుకెళ్ళి అక్కడే వండుకొని అక్కడే తిన్నారనమాట. నేను లేకుండా మా వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్తో మనం కూడా కోడిని కోద్దాం అమ్మవారి దగ్గర.